రూపాయల బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ చెప్పమని చాలా మంది మన యూట్యూబ్ ఛానల్లోనే కాకుండా ఇతర టెక్ యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మంది కమెంట్ అయితే చేస్తారు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎలాగో మీరు ఏ కమెంట్ చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు, రీప్లై కూడా ఇవ్వలే. కానీ ఏం చెప్పేవరా మీకోసమే 15,000 రూపాయల బడ్జెట్ లో వస్తున్న మొబైల్ విశేషాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనం Iqoo Z9x మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ తో పాటు పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం. అలాగే ఈ మొబైల్ వచ్చేసి May 16 ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. 15,000 రూపాయల బడ్జెట్ లో మొబైల్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, ఇక్కడ ఇస్తున్నాను, వస్తే చూడండి. మీకు ముందే ఒక విషయం చెప్తున్నాను, Vivo T3x మొబైల్ ఉంది కదా, దాన్ని డిజైన్ కొంచెం మార్చి ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. అవునా, నిజమా? అంతకుమించి ఈ రెండు మొబైల్స్ లో వేరే తేడా ఏం కనిపించదు. ఒక 500 రూపీస్ మాత్రమే ఈ మొబైల్ తగ్గించి వస్తుంది. మొదటిగా అన్బాక్సింగ్ చేసుకొని మిగతా విషయాలు తర్వాత మాట్లాడుతున్నాం. బాక్స్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన Iqoo Z అని రాసింది ఉంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద మనకి పేపర్ వర్క్ అలాగే టీపీ కేస్ ఉంది. దాని కింద మనకి 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. సో 15,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చినా కూడా ఛార్జర్ బాక్స్ నుంచి తీసేయకుండా తీసుకొస్తున్నారు, అదైతే మంచి విషయమే. ఈ అన్బాక్సింగ్ అదైతే కాదండి, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియోలో చేస్తున్నారు. ఈ మొబైల్ తో పాటు Iqoo Z9 టర్బో కూడా చైనాలో అయితే ఏప్రిల్లో లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ మాత్రం May 16 ఇండియాకి తీసుకొస్తున్నారు. నా ఒపీనియన్ ప్రకారంగా టర్బో ఇండియాకి తీసుకొస్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను. 15,000 రూపాయల బడ్జెట్ లో ఈ మొబైల్, 20,000 బడ్జెట్ లో Iqoo Z9 మొబైల్, 25,000 బడ్జెట్ లో Iqoo Z9 టర్బో మొబైల్, ఇలా మూడు ఇండియాకి తీసుకొస్తే కనుక వేరే కంపెనీలో ఖచ్చితంగా కష్టమయ్యేది. సో ఇలా మంచి మంచి మొబైల్స్ ఇండియాకి తీసుకురాకపోవడం వల్ల కంపెనీలే లాస్ అవుతాయి. మనం చెప్తే వింటారా? వాళ్ళకి నచ్చిందే చేస్తారు. ఇక ఈ వీడియోను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ కూడా చేయండి. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే వాడారు. ఇక కెమెరా సర్కిల్ విషయానికి వస్తే మనకి Vivo T3x లో కెమెరా సర్కిల్ షేప్ లో అయితే కనిపిస్తుంది. ఇందులో మాత్రం మనకు స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది. అంతే తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. మీకు ఆ మొబైల్ వాడుతున్నా ఏ మొబైల్ వాడుతున్న ఫీలింగ్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? IP64 వాటర్ రీడింగ్ అలాగే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. మనకి ఫింగర్ ప్రింట్ అనేది సైడ్ కి వస్తుంది. అది ఎందుకు అలా సైడ్ కి ఇచ్చారో నేను డిస్ప్లేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే నాకైతే బాగానే అనిపించింది. ఇక కొందరికైతే కొన్ని డిజైన్స్ బాగా అనిపిస్తాయి, కొన్ని డిజైన్స్ నచ్చకపోవచ్చు కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది కదా. ఈ మొబైల్ బడ్జెట్ తక్కువ కాబట్టి LCD డిస్ప్లే వాడారు. ఆమెలో డిస్ప్లే ఇచ్చుంటే బాగుండేది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10 ఉంటుంది. 1000 nits వరకు పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. LCD డిస్ప్లేలో ఇంత పీక్ బ్రైట్నెస్ డిస్ప్లే ఇవ్వడం అయితే మంచి విషయం అనేది చెప్తారు. మామూలుగా LCD డిస్ప్లేలో 450, 650, 750 ఇలానే ఉంటుంది పీక్ బ్రైట్నెస్ అనేది. కాకపోతే ఈ మొబైల్లో 1000 ఇవ్వడం అయితే మంచి విషయం అనేది చెప్తారు. డిస్ప్లే క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. మీ సన్లైట్ లో కూడా విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది. ఇది LCD డిస్ప్లే కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం అయితే కుదరదు. సో దాని వల్లనే వీళ్ళైతే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. డిస్ప్లే వచ్చేసి LCD ఇవ్వడానికి మెయిన్ రీజన్ కాస్ట్ కటింగ్ వల్ల ప్రాసెసర్ మంచిగా ఇచ్చారు కాబట్టి. స్నాప్డ్రాగన్ 6 Gen 1 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది యాక్చువల్లీ 20,000 రూపీస్ బడ్జెట్ లో అయితే వాడుతూ ఉంటారు. కానీ మనకి ఈ మొబైల్ 15,000 రూపాయల లోపే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ బడ్జెట్ కి ఈ ప్రాసెసర్ అయితే సూపర్ అని చెప్తాను. Vivo T3x కి కూడా నేను ఇదే మాట చెప్పాను. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ వస్తుంది. Android 14 మీద రన్ అవుతుంది. అలాగే 2+ years అప్డేట్స్ కూడా ఇస్తారు. ఈ ప్రాసెసర్ ఉండడం వల్ల ఫ్రీ ఫైర్ అయితే చాలా బాగా ఆడుకోవచ్చు. కాకపోతే BGM ఆడేటప్పుడు కొంచెం లాగ్ అవుతుంది. మరీ సూపర్ అని అనలేం, కానీ ఆడుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న మీరు ఫ్రీ ఫైర్ ఆడతారా, BGM ఆడతారా, లూడో ఆడతారా, అసలు ఏ గేమ్ ఆడతారు, అసలు మేము ఏ గేమ్ ఆడము అనే వాళ్ళు కూడా కింద కామెంట్లో చెప్పండి. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, ఏ కెమెరా వాడారని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సెకండరీ కెమెరా వచ్చేసి 2 MP ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి మనకి 8 MP కెమెరా ఇచ్చారు. మెయిన్ కెమెరా తోటి మనకి 4K 30 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా మనకి
1080 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఈ మొబైల్ యొక్క కెమెరా శాంపిల్స్ మీరు చూడాలనుకుంటే వివో T3X మొబైల్ యొక్క కెమెరా శాంపిల్ చూస్తే సరిపోతుంది. రెండు కూడా సేమ్ వస్తాయి. 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా మనకి బాక్స్లోనే ఇచ్చారు. ఒక్కసారి ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ చేసుకున్నారంటే ఎవరు మేము ఓన్లీ జస్ట్ ఫోన్ కాల్స్ మాత్రమే వాడతా అనుకుంటే 1 డే వాడేసుకోవచ్చు. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడతా అనుకుంటే మాత్రం 7 to 8 hours అయితే వాడుకోవచ్చు. బ్యాటరీ ఫుల్ అవడానికి మాత్రం ఈజీగా 1 hour 10 minutes అలా టైం అయితే తీసుకుంటుంది. ఈ మొబైల్ మీకు ఇంత లేదన్నా 15,000 లోపు అయితే వస్తుంది. ఒకవేళ ఫస్ట్ సేల్లో కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే 14,000 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందంటే వాళ్ళకి వీళ్ళకి కాదండి, అందరికీ సెట్ అవుతుంది. ఎందుకంటే డీసెంట్ కెమెరాస్ ఇచ్చారు, ఇక ప్రాసెసర్ కూడా మంచిదే ఇచ్చారు కాబట్టి ల్యాగ్ లేకుండా మంచిగా వాడేసుకోవచ్చు. దీంట్లో ఒకటేనండి LCD డిస్ప్లే ఇచ్చారు. చాలా మందికి AMOLED డిస్ప్లే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే కలర్స్ బాగా వస్తాయి, మూవీస్ బాగా చూస్తా అనుకునే వాళ్ళు Iqoo Z9 తీసుకోండి, 18,000 లోపు వస్తుంది. ఇక ఈ మొబైల్ లాంచ్ అయిన రోజు చాలా మందికి అన్బాక్సింగ్ అయితే చేస్తూ ఉంటారు, చాలా వీడియోస్ వస్తుంటాయి. అందరూ కూడా ఈ మొబైల్ చాలా బాగుంది, అన్ని విషయాలలో కూడా చాలా బాగుందని చెప్తారు. నేను చెప్పేది ఒకటేనండి, ఫ్రంట్ కెమెరా ఇంకా డిస్ప్లే విషయంలో మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతకుమించి ఈ రెండు మొబైల్స్లో తేడా ఏం కనిపించదు.